రామారావు గారితో మీకున్న అనుబంధం గురించి చెప్పండి. వారితో నాకున్న పూర్తి అనుబంధాన్ని గురించి చెప్పాలంటే మీ ఈటీవీ వారు ఒకసారి కాదు 5-6 సార్లు ఇంటర్వ్యూ చేయవలసి ఉంటుంది. కనుక క్లుప్తంగా చెప్తాను. ఆ మహానుభావుడు నన్ను మొదటి నుంచి ఎందుకో తెలియదు కానీ ఆదరించేవాడు, అభిమానించేవాడు. సో పని ఉన్నా లేకపోయినా వారిని వెళ్ళి తరచూ సెట్లో కలుస్తుండేవాడు. వారి షూటింగ్స్ అని చాలా సాధారణంగా కూర్చోబెట్టి మా తల్లిదండ్రుల గురించి, మా అక్క చెల్లెల గురించి, అన్నదమ్ముల గురించి, అందరి గురించి సవివరంగా అడుగుతుండేవాడు. నేను చెప్పిన తర్వాత ఎలా ఉంది మీ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి అంటే, అప్పుడంటే నెలకు 50 రూపాయలు అద్దె కట్టుకోలేని పరిస్థితి, కరెంటు డబ్బు కట్టుకోలేకపోతే కరెంటు ఫ్యూజ్ తీసేసే పరిస్థితి. అటువంటి పరిస్థితి స్థితి దుస్థితి ఆ సిచ్యువేషన్లో రామారావు నాకు ఎంతో ధైర్యం చెప్పారు. ఏం పర్వాలేదు బ్రదర్, కష్టే ఫలే సుఖే, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మేమందరం కూడా అలా కష్టాలు పడి పైకి వచ్చాము. అలా కష్టపడి పైకి రాబట్టే మాకు నిజమైన ఆనందం, దాన్ని నిలుపుకోవాలని ఆతృత, ఇవన్నీ ఉన్నాయి. అందులో మీకు కూడా తప్పనిసరిగా మీరు పైకి వస్తారని నమ్మకం నాకు ఉంది. ఫీవర్ అన్ని సూట్ అవుతాయి. మీ కృషి తప్పనిసరిగా చేస్తూ ఉంది. ఇదే ధ్యానంగా తీసుకుని, తపస్సుగా తీసుకుని మీరు సక్రమంగా, సవినయంగా, సత్శీలంగా ప్రవర్తించండి. మీరు తప్పకుండా పైకి వస్తారంటే అట్లానే కేవలం మాటలే కాకుండా వారు తీసిన సీతారామ కళ్యాణం నాకు లక్ష్మణులు పత్రించి అది భర్తగా పెద్దగా కాకపోయినా వారి సహచర్యం నాకు దాదాపు 50 రోజులు వారిని యాక్టింగ్ అండ్ డైరెక్టింగ్ ఎన్విరాన్మెంట్లో చూసే అవకాశం కలిగింది. తర్వాత ఆఖరి రోజు షూటింగ్ జరుగుతుండగా బ్రదర్ ఇవాళతో మీ షూటింగ్ అయిపోతుంది, ఏంటి విశేషాలు, ఏంటి మళ్ళీ నెక్స్ట్ షూటింగ్ మీకు ఏంటి అని అడిగారు. నెక్స్ట్ షూటింగ్ మళ్ళీ మీరు ఇచ్చేవారు, నాకేం షూటింగ్ లేదండి, కొంచెం ఖాళీగా ఉంటున్నాను. నవ్వారు. నవ్వి డోంట్ వరీ, ఏం పర్వాలేదు అని ఒకసారి ఆయన అసలు విషయాలు నేర్చారు కదా, ఒకసారి అట్లా పైకి చూసి, యూ డూ వన్ థింగ్, యూ కమ్ టుమారో టు వీనస్ స్టూడియో, గ్రీష్మ షూటింగ్ జరుగుతూ ఉంటుంది, ఈవినింగ్ అబౌట్ 4 o'clock అన్నారండి. పెద్దగా ఏదో ఆశ ఉంది తప్ప ఫలానా అనేది క్లారిటీ లేకుండా మొత్తం మీద నెక్స్ట్ ఈవినింగ్ 4 o'clock షూటింగ్ లోపలికి వెళ్ళాను. సెట్లోకి వెళ్తే బిఏ సుబ్బారావు గారు వారు ఏదో రైటింగ్ జరుగుతుంది, వారిద్దరు కలిసి మాట్లాడుకుంటారు. అంత దూరం నన్ను చూసి రామారావు గారు, రండి బ్రదర్ కమన్, మోస్ట్ వెల్కమ్ కమ్ ఇచ్చారు. బిఏ సుబ్బారావు పరిచయం చేశారు. మంచి భవిష్యత్తు ఉన్నట్టు వీళ్ళు తప్పని ప్రోత్సహించాలి. మన నాన్న వేసిన చిన్న వేషమైనా రామారావు గారు గోడ మనిషి కదా, గోడ శంకరుడు వారిని గురించి అనుకుంటున్నాను. బ్రహ్మాండంగా చేశారు. నేను చేసింది ఏం లేకపోయినా కూడా మొత్తం ఆ పిక్చర్లో మాట్లాడిన 3 డైలాగులు అయినా కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. మంచి ఆర్టిస్ట్, మంచి గురించి మీరు కూడా వారికి మంచి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పారు. మీరు చెప్తే అంతకన్నా అండి అని చెప్తూ, ఒక పని చేయండి, మీరు రేపు మన ఆఫీస్కి రండి అని బిఎస్ ఆఫీస్కి వెళ్ళడం, దానిలో భీష్మలో అర్జున పాత్ర నాకు లభించడం జరిగింది. ఏదో వేణీలకు చన్నీళ్ళంటా చూసారు, అట్లా ఒక పిక్చర్ వచ్చింది అనుకోండి, ఒక 4 మాసాలు రాసి అలా గడుపుకునే పరిస్థితి. ఆ వేషంగా అర్జునుడు పెద్దగా నాకు ప్రొఫెషనల్గా పెద్దగా హెల్ప్ చేయి, ఇన్ కంటిన్యూషన్, ఏ ప్రోగ్రెషన్, స్టెప్ బై స్టెప్ ఉపయోగపడింది. అలా ఆ మహానుభావుడు నాకు చాలా పిక్చర్లు తీశారు. పుణ్యవతిలో ఒక అద్భుతమైన పాత్ర, చాలా కీలకమైన పాత్ర. నిజానికి వారు వేసిన పుణ్యవతిలో హీరో వారే అయినా వారు వేసిన పాత్ర కంటే నా పాత్రకే ప్రాధాన్యత ఎక్కువ ఉంది.
నటన కూడా నా పాత్ర చాలా మిక్కిల అవకాశం. ముందు జగ్గయ్య గారిని అనుకున్నారు, ఏదో తెలియలేదు, కారణవశాలు. సో రామారావు గారు దానికి కూడా నన్ను రికమెండ్ చేశారు. వెళ్ళి బ్రదర్ అని పిలిచారు, ఒకసారి ఇంటికే పిలిచారు. ఇట్లా వాసు మీనన్ గారు పులివతి అనే సినిమా తీస్తున్నారు, చాలా మంచి పాత్ర, మీరు ఎలా చేస్తారు నాకు తెలియదు, దంచేయండి నాకు అని నన్ను ఆశీర్వదించారు. తర్వాత నేను వాసు మీనన్ గారు కలిసిన ఆ వేషం ఫిక్స్ అయింది. చాలా అద్భుతమైన పాత్ర. ఘంటసాల గారు అతి మధురంగా పాడిన 2 పాటలు, రామారావు గారికి ఒకటే డ్యూయట్, నాకు సోలో సాంగ్స్ 2 సాంగ్స్ ఉన్నాను. ఒక అద్భుతమైన పాత్ర నాకు లభించడం జరిగింది. సినిమా అంత పెద్దగా ఆడకపోయినా నాకు ప్రత్యేకించి దాని మంచి పేరు. సో ఆ మహానటుడు బోడా శంకరుడు అని ఇందాక చూసారా, ఆ బోడా శంకరత్వం దానిలో తెలుస్తుంది. ఏ హీరో కూడా తను హీరోగా ఉంటున్న పిక్చర్లో ఒక సపోర్టింగ్ కొత్తగా వస్తున్న కుర్రాడికి ఆయన పాత్రను మించి ఆధిక్యత ఉన్నటువంటి పాత్రని ఇప్పించడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు. ఈయన సిద్ధంగా ఉండటమే కాదు, ప్రోత్సహించడం, కమాన్ బ్రదర్ దంచేయండి నాకు చెప్పడం, ఆయన మంచి నటుడు అని వారిని ప్రోత్సహించి వారు నా వేషం చేయాలి, ఇవన్నీ ఆ మహానటుడికే చేరు, బహుశా ఆయన అప్పటికే చేరు. ఇంకెవరు ఆ విధంగా చేసేంత గొప్ప మనసు, గొప్ప హృదయం ఉండే అవకాశాలు బహుతక్కువ. అట్లాగే ఒక మరపురాని జ్ఞాపకం ఉంది, రామారావు గారు మహామనిషి. వారు ఈ పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చిన తర్వాత వారిని చూద్దామండి. ఎంత సాధారణంగా నన్ను ఆహ్వానించారండి చెప్పడానికి. నేను ముందు అపాయింట్మెంట్, సెక్రటరీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని, వాళ్ళు చీఫ్ మినిస్టర్ ఉన్నారు, తీసుకుని ఫిక్స్ చేసుకుని వెళ్ళాను. వెళ్ళగానే ఫస్ట్ అక్కడ అప్పటికే 100 మంది ఉన్నారు. ఇది తెలియదు ఏమంటే చీఫ్ మినిస్టర్ గారు అంటే వారి కోసం, వారి అవసరాల కోసం ఉంచేవారు చాలా మంది ఉంటారు. వారి పార్టీ లోపల వాళ్ళు, బయట వాళ్ళు, అందరూ వాళ్ళ అవసరాల కోసం కానీ ఇంకో దాని వచ్చేవారు చాలా మంది ఉంటారు. ఆ 100 మందిలో ఫస్ట్ నేను వచ్చాను చెప్పగానే 6 o'clock ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు అరేంజ్ చేసి సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి వెంటనే ముందు బ్రదర్ ఏ కాఫీయా, టీయా, హార్లిక్స్ ఏం అక్కర్లేదండి, టిఫిన్ కూడా నథింగ్ డూయింగ్, కమా హే బాయ్ హార్లిక్స్ తీసుకోవాలని చెప్పారు. హార్లిక్స్ ఇచ్చిన ఎలా ఉన్నారు ఏంటి అని చెప్తూ ఒకటే చెప్పారు, ఆల్వేస్ రిమెంబర్ డోంట్ యు ఎవర్ ట్రై టు టేక్ అన్ అపాయింట్మెంట్. మీకు అపాయింట్మెంట్ ప్రసక్తి లేదు, కమ్ డైరెక్ట్ 24 hours అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇట్స్ ఓపెన్ ఇన్విటేషన్. అందువల్ల మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, చిన్నగా రండి, నా ద్వారాలు ఎప్పుడు మీకు తెరిచి ఉంచుతాను అని. కమ్మని మీ ప్రోగ్రామ్ ఏంటి చెప్పండి, ఇవాళ నైట్ భోజనానికి వస్తారా, రేపు లంచ్కి వస్తారా, రేపు రాత్రికి వస్తారా, ఎల్లుండి లంచ్కి వస్తారా, ఎల్లుండి రాత్రికి, మీ ఇష్టం, యూ మస్ట్ డైన్ విత్ మీ. ఎంతో సౌకర్యం, ఎంతో అభిమానం అని ఆలోచించాను. అయితే నా దురదృష్టం ఏంటంటే అప్పుడే రాత్రి వాళ్ళు షూటింగ్, డే అవుట్ షూటింగ్, నైట్ వాళ్ళదే నైట్ షూటింగ్ జరుగుతూ వచ్చింది. ఆహ్వానాన్ని దాన్ని పరిపూర్ణత చేసుకుని భాగ్యం నాకు లేకపోయింది. అది అలాగే కోరిక అలాగే ఆ తీర్పుర్తులు నేను ఎప్పుడు తెచ్చుకోను. అందుకే ఉదయం నా ఆఫీస్కి రాగానే ఇంట్లో ఫస్ట్ వారి ఫోటో చూడకుండా నేను ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఫస్ట్ వారి ఫోటో చూసిన తర్వాత నాకు తెలిసింది అఫీషియల్ ప్రారంభం. సో వాళ్ళు ఎన్నటికీ మహా నటుడుగానే కాదు, మహా వ్యక్తిగా కూడా నా జీవితంలో మిగిలిపోతాను.
నిర్ణయించింది.